హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ రాఘవరాణి. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఈరోజు మీ ముందుకైతే నేను ఒక వీడియోని అయితే తీసుకుని వచ్చేసాను అనమాట. ఇదైతే చాలా హెల్తీ రెసిపీ అండి. చాలామందికి వెజిటేబుల్ నచ్చదు, ఎందుకంటే మా ఇంట్లోనే మా పిల్లలకి, మా హస్బెండ్ కూడా ఫస్ట్ ఈ వెజిటేబుల్ అంటే ఇష్టం ఉండకపోయేది, బట్ ఇప్పుడైతే తింటున్నారనమాట. ఇది చాలా ఫైబర్ రిచ్ వెజిటేబుల్ అండి. హెల్త్కి కూడా చాలా మంచిది, డయాబెటిక్స్ కూడా చాలా మంచిది. డయాబెటిక్స్ కనుక ఇది తింటే ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకి షుగర్స్ అనేటివి తొందరగా స్పైక్ అవ్వవు. ఫైబర్ రిచ్ ఫుడ్ కాబట్టి ఇంకా అందరికీ కూడా మంచిది. మరి ఇంత టేస్టీ రెసిపీ ఏంటి అనుకుంటున్నారా? ఇది వచ్చేసి రా బనానా కర్రీ అండి. చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతుంది, అలాగే చాలా టేస్టీగా అయితే ఉంటుందండి. సో నేను దీని తయారీ విధానం, దీనికి కావాల్సిన పదార్థాలు అన్నీ మీకైతే ఇప్పుడు చూపించేస్తాను. ఇదైతే చాలా సింపుల్, ఈజీ అండి. అన్నీ ఇంట్లో ఉండే వాటితోటే చాలా ఫాస్ట్గా కుక్ చేసేసుకోవచ్చు. మరి నా ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే కనుక కమెంట్ కూడా చేయండి. రెసిపీ నచ్చితే డెఫినెట్గా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ముందుగా ఒక వెజిల్ తీసుకుని వేడి చేసుకున్నాక, వేడి అయిన దాంట్లో ఆయిల్ వేసుకుని, ఆయిల్ కూడా వేడెక్కినాక నేను ఇందులో 2 పచ్చిమిరపకాయ చీలికలు యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇందులో నేను మసాలా అనేది తీసుకుంటున్నానండి. ఒక ఇలాచి, ఒక లవంగం మొగ్గ, అలానే నేను దాల్చిన చెక్క ముక్క, 2 బే లీఫ్లు అయితే తీసుకున్నాను, బిర్యానీ ఆకు. నెక్స్ట్ ఇందులో ఇంట్లో రుబ్బుకున్న అల్లం వెల్లుల్లి ముద్ద అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడు నేను ఇక్కడ మీడియం సైజు 2 ఆనియన్స్ అయితే తరుక్కుని వేసుకుంటున్నానండి. ఇవన్నీ కూడా చక్కగా ఫ్రై అయిపోవాలన్నమాట. ఆనియన్స్ అనేటివి కూడా మంచిగా మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. సో ఇవన్నీ తొందరగా ఫ్రై అవ్వాలంటే మనం ఇక్కడ కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకుంటే కనుక ఆనియన్స్ అనేటివి తొందరగా మగ్గిపోతాయి. అందుకనే నేను ప్రతి కర్రీలో కూడా ఆనియన్స్ వేసినాక సాల్ట్ అనేది యాడ్ చేస్తాను. సాల్ట్ అంటే ఇక్కడ నేను రాక్ సాల్ట్ తీసుకుంటున్నాను అనమాట. ఇదైతే హెల్దీ కాబట్టి నేను రాక్ సాల్టే వాడతాను. ఇప్పుడు ఇవన్నీ కూడా వేయించుకోవాలండి. ఇవన్నీ వేయించుకుని నా తర్వాత మనం నెక్స్ట్ ప్రాసెస్కి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ నేను జస్ట్ కొంచెం పసుపు కూడా యాడ్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు వీటిని అయితే రంగు మారేంత వరకు వేయించుకోవాలి. ఇలా తిప్పుతూ వేయించుకోవాలండి. నెక్స్ట్ ఇవి వేగిన తర్వాత మనము దీంట్లో ముందుగా కడిగి తరిగేసుకుని పెట్టుకున్న అట్టికాయ ముక్కలను అయితే యాడ్ చేసుకోవాలి. అట్టికాయ మనము కోసేటప్పుడు మనకి చేతికి ఇట్లా బంక జిడ్డులాగా అంటుతుందండి. మనం చేతిలో కనుక పసుపు రాసుకుని వీటిని పీల్ చేసి కట్ చేసుకుంటే కనుక మనకి ఏమి జిడ్డు అనేది అంటుకోదనమాట. ఇది కూడా మనకి సేమ్ పొటాటో లానే ఉంటుంది, సాఫ్ట్గా. ఇంకా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో డెఫినెట్గా ట్రై చేయండి, పిల్లలకి కూడా నచ్చుతుంది అనమాట. ఎవరికైనా కూడా నచ్చుతుంది ఈ కర్రీ. మనకి రోటీస్లోకి కూడా బాగుంటుంది, రైస్లో కూడా బాగుంటుంది. నెక్స్ట్ ఇక్కడ నేను 2 టమాటోస్ని అయితే కట్ చేసి వేసుకున్నాను అనమాట. ఇప్పుడు వీటన్నిటిని చక్కగా కలుపుకోవాలి. అంటే ఈ ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ కూడా వేగాయి కదా, ఈ మసాలాలన్నీ కూడా ముక్కలకి పట్టే విధంగా ఇలా మిక్స్ చేసుకోవాలన్నమాట. తర్వాత మనము మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. ఇక్కడ నేను నెక్స్ట్ కరివేపాకు అనేది యాడ్ చేస్తున్నానండి, మర్చిపోయాను. సో కరివేపాకు వేసేసి అలా మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. ఒక 2 నిమిషాలు మగ్గిన తర్వాత చూస్తున్నారు కదా ఎంత సాఫ్ట్గా అయితే కుక్ అయిపోయాయో, కలర్ అనేది చేంజ్ అయ్యింది. అలానే ముక్కలో ఉన్న నీరు అనేది కూడా దిగి దగ్గర పడింది అనమాట. సో ఇలా తిప్పుకున్న తర్వాత దీంట్లో మనం నెక్స్ట్ స్పైసెస్ అనేటివి యాడ్ చేసుకోవాలి. చాలా సింపుల్గా అయిపోతుందండి కర్రీ. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది ఒకటి నా ఫేవరెట్ కర్రీ అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఇక్కడ నేను కారం అనేది తీసుకున్నానండి. ఇక్కడ నేను 3 బనానా తీసుకున్నాను. సో అందుకనే నేను ఇక్కడ ఫుల్ స్పూన్ 2 స్పూన్స్ కారం తీసుకున్నాను. ఒక 1 స్పూన్ ధనియాల పొడి అయితే వేసి వీటన్నిటిని ఇలా కలిపేసుకోవాలన్నమాట. ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లో మనం కొద్దిపాటి వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. మనకి బనానా అనేది సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి తొందరగా కుక్ అయిపోతుందండి. ఆల్మోస్ట్ ఇది మగ్గిపోయింది. సో ఇక్కడ నేను కొంచెం ఇంకా వాటర్, ఒక 1 గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేశాను. ఎందుకంటే మనకి ఇది వాటర్ లాగా ఉండదు కర్రీ. దగ్గర పడిన తర్వాత చక్కగా చిక్కగా అయితే ఉంటుందండి కూర. చాలా అయితే బాగుంటుంది. దీంట్లోకి ఏ గ్రేవీ కూడా మనం యాడ్ చేసే అవసరమే లేదు. సో ఇలా చూడండి ఉడకడం అయితే స్టార్ట్ అయింది కదా. నెక్స్ట్ ఇక్కడ మనం మూత పెట్టేసుకుని దీన్ని కుక్ చేసుకోవాలన్నమాట. సో ఇలా కుక్ చేసుకున్నాక ఒక 5 మినిట్స్ లోపలనే మనకి కర్రీ అనేది చక్కగా రెడీ అయిపోతుందండి, దగ్గర పడిపోతుంది. చూస్తున్నారు కదా, ఇప్పుడు మీరు కర్రీ కన్సిస్టెన్సీ చూడండి. ఒక 2 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే మనకి కూర అనేది చూసారు
చూసారా ఎంత దగ్గరగా ఉడికిపోయిందో, వాటర్ అనేది లేకుండా దగ్గరగా ఉడికిపోయింది. అలానే ఇప్పుడు మనము కలిపేటప్పుడు ఈ బనానా ఏదైతే ఉందో కలిపేటప్పుడు కొంచెం అందులో ఆ సాఫ్ట్నెస్ అనేది ఈ గుజ్జులో కలిసితే ఇంకా బాగా అయితే ఉంటుందండి. అంటే ఇంకా చిక్కగా ఉంటుంది ఈ బనానా కర్రీ. సో ఫైనల్గా కొత్తిమీరతోటి గార్నిష్ చేసుకుంటే మనకి ఎంతో టేస్టీ బనానా కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. మీరు కావాలంటే గరం మసాలా పౌడర్ కూడా కొంచెం యాడ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది అసలు టేస్ట్ అయితే. ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు. దీన్ని అలాగే ఫ్రై కూడా చేసుకోవచ్చు. సో ఇదండి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.